ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగేలా తెలంగాణ పల్లె ప్రజలు తీర్పునిచ్చారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్లను సత్కరించి అభినందించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ గెలిచిన సభ్యులందరికీ శిరస్సు వంచి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఇది మామూలు విజయం కాదని, ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా రూలింగ్ పార్టీ సర్పంచ్లు 80 నుంచి 90% గెలుస్తారని, కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ 40% సర్పంచ్లను గెలిచిందని చెప్పి హరీష్ రావు గారు చెప్పిండ్రు. సో చూడండి, ఇదే నేను చెప్పింది ఏంటంటే సర్పంచ్లకు ఎప్పుడైనా కూడా అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకే మాక్సిమం ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మనం చూసుకున్నట్లయితే 40% సర్పంచ్లను బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. అంటే జనాలు అక్కడ కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నట్టే అని అర్థం చేసుకోవాలి. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాది అసలు చాలా గట్టి విజయము, ఈ ఎన్నికలను మేము తీసుకొని అసెంబ్లీ ఎన్నికలు కూడా గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అయితే అందరు మాట్లాడుతూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళకైతే నిజంగా చెప్పాలంటే ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉందో సర్పంచ్ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ కన్నా ఈ ఎలక్షన్ వీళ్ళకైతే జోష్ నింపింది. ఎందుకంటే మనం కంటోన్మెంట్ చూసుకున్నా, జూబ్లీ హిల్స్ చూసుకున్నా, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు చూసుకున్నా కూడా ఏ ఎలక్షన్ కి కూడా పొంతన లేదు. కంటోన్మెంట్ ఎలక్షన్ అయినప్పుడు ఏమైంది, అప్పుడే ప్రజాప్రభుత్వం ఫామ్ అయింది కాబట్టి అప్పుడు ఆ హవాలా నడిచిపోయింది. ఇంకోటి జూబ్లీస్ ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే తొందరపడి క్యాండిడేట్ ని వాళ్ళు ప్రకటించేసిండ్రు. కానీ కాంగ్రెస్ మాత్రం అక్కడ తెలివిగా ఆలోచించి ఎవరైతే ప్రజలతో ఎక్కువ క్లోజ్గా ఉన్నారో, ప్రజల మనిషి ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ ని పెట్టడం జరిగింది. ప్లస్ అధికార పార్టీ కావడం వల్ల అది కూడా ఒక ప్లస్ పాయింట్ కాంగ్రెస్కి అయింది. కాబట్టి జూబ్లీస్ ఎన్నికలు కూడా గట్టిగా కొట్టేసిండ్రు, వాళ్ళు ఈజీగా కొట్టేసిండ్రు. ఇంకొకటి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా మనం చూసుకున్నట్లయితే అధికార పార్టీకే, అంటే ఇప్పుడు సర్పంచ్లు వాళ్ళకి ఏదైనా ఫండ్స్ కావాలన్నా, ఏదైనా పని కావాలన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా గట్టిగా బెదిరించిండ్రు. ఏంది, ఇక్కడ మా సర్పంచ్ని గెలిపించకపోతే మేము ఈ ఊరికి ఏ ఫండ్స్ కూడా ఇవ్వము అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బెదిరించిండ్రు అక్కడ ఉన్న ఊర్ల ప్రజలను. అయినా కూడా బీఆర్ఎస్ లో 40% సర్పంచ్లు గెలిచినారు. కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే మా సర్పంచ్లను ఎవరైనా ఇబ్బంది పెట్టినా, వాళ్ళకి ఎవరైనా ప్రాబ్లం చేసినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి ఈ సర్పంచ్ ఎన్నికలు అయితే ఒక జోష్ అయితే నింపింది. మరి రాబోయే ఎన్నికలలో ఎట్లుంటుందో ఏందనేది చూడాలి. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది అసెంబ్లీ ఎలక్షన్స్ కి. ఈ ఎలక్షన్స్ ని పట్టుకొని మేమే అప్పుడు గెలుస్తామని చెప్పుకోవడం అయితే తప్పు. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, నిజంగా బీఆర్ఎస్ ను బీజేపీ వాళ్ళిద్దరు కలిసి పోతారా, లేదా బీఆర్ఎస్ సపరేట్ గా పోతుందా, మరి బీజేపీ సంగతి ఏంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనేది కూడా చూడాలి. ఎందుకంటే బీజేపీ ఎక్కడ చూసుకున్నా కూడా మన బై ఎలక్షన్లు కానివ్వండి, ఇప్పుడు చూసుకున్న సర్పంచ్ ఎలక్షన్లు ఏమున్నా కూడా బీజేపీ సింగిల్ డిజిట్లనే ఉంటున్నది. బీజేపీ పరిస్థితి సింగిల్ డిజిట్లనే ఉంటున్నది. మరి బీజేపీ ఎప్పుడు పుంజుకొస్తుంది? ఓటర్స్ కూడా రెడీగా ఉన్నారు వేయనికి బీజేపీకి, కానీ నాయకులు లేరు. కార్యకర్తలు ఆగమవుతా ఉన్నారు, కార్యకర్తలు అందరూ కూడా బలైతా ఉన్నారు. మరి బీజేపీ ఇక్కడ గట్టిగా అయితేనే, వాళ్ళే కూడా ఏవో పాలిటిక్స్ నడుస్తున్నాయి, ఇప్పుడు కాదు ఒకటిసారి బీజేపీ లేస్తుందని చెప్పి బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి బీజేపీ సంగతి ఏందో చూడాలి. మరి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి.